హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆనంద్. మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ధరల ప్రకారం ఇల్లు నిర్మించుకుంటే ఎంత అవుతుంది అనేదానికి ఇక్కడ మనమైతే చూద్దాం. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి రోజు రోజుకి పెరుగుతున్న ఇంటి నిర్మాణ సామాగ్రి అంచనాల కంటే 25 నుంచి 30% అదనపు వ్యయం అయితే అవుతుంది. ముఖ్యంగా కోవిడ్ తెచ్చిన ఆర్థిక ఇబ్బందులకు తోడు ఈ భవన నిర్మాణ సామాగ్రి ధరలో కూడా చాలామందికి అయితే సొంత ఇల్లు తీయాలని కలగనైతే ఉంది. ఇక్కడ సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు గృహ నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక భారమవుతున్న ధరలతో చివరి క్షణంలో విరమించుకుంటున్నారు. స్థలం ఉన్నవారు కూడా సిమెంట్, ఇనుము, ఇసుక, కంకర, కూలీ రేట్లు వరకు వారు బాగా పెరగడంతో నిర్మాణానికి అయితే ముందుకు రావటం లేదు. గత 10 నెలల్లో ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రణాళిక విభాగం నుంచి తీసుకున్న అనుమతుల్లో 40% పైగా ఇప్పటికే పనులు ప్రారంభించలేదు. వీటిలో 100 నుంచి 300 గజాల విస్తీర్ణంలో నిర్మాణం కోసం ప్లాన్ తీసుకున్న ఎక్కువగా అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మోడల్ ఇళ్ల నిర్మాణాల్లో కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్మించి అయితే ప్రజెంట్ ఇవ్వట్లేదు కాబట్టి లబ్ధిదారులు నిర్మించుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రజెంట్ గత 3 ఏళ్ళలో పెరిగిన నిర్మాణ ధరల సామాగ్రి ఒకసారి అంచనా వేసుకుంటే 2019, 2020, 2021 ప్రజెంట్ 2021లో ఉన్నాం మనం. సిమెంట్ బస్తా ప్రజెంట్ 380 ఉంది. ఒక ముఖ్యమైన ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మోడల్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి 35% డిస్కౌంట్ అయితే ఈ సిమెంట్ బస్తాలు అయితే చెప్పడం అయితే జరిగింది. అందువల్ల 280 రూపాయలకి అలాగైతే 230 నుంచి 240 రూపాయలకి సిమెంట్ బస్తాలు అయితే ఇక్కడ ఇస్తారు. అవి కూడా 90 మాత్రం ఇవ్వడం జరుగుతుంది. 90 అనేవి రూల్గా చెప్పాలంటే స్లాబ్కే సరిపోవు. స్లాబ్కే 34 బస్తాలు అయితే అయిపోతాయి. ఇక మిగిలిన అయితే కొనుక్కోవాలి లబ్ధిదారులు. ఇక ఐరన్ చూసుకుంటే ప్రజెంట్ 65,000 అయితే ఉంది. ఈ ఐరన్ అయితే సబ్సిడీ మీద ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎక్కడా చెప్పలేదు ఈ మోడల్ నిర్మాణానికి సంబంధించి. అందువల్ల కొనుక్కోవాల్సిందే. ఐరన్ అయితే ఇస్తారు, అది సబ్సిడీ మీద ఇస్తారా ఏంటి అనేది అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక ఇసుక అనేది పర్వాలేదు. ఇసుక అనేది ఇక్కడ టన్నుకు ప్రజెంట్ అయితే 4,000 బయట ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మోడల్ ఇళ్ళకి సంబంధించి 20 టన్నులు ఇసుక ఇస్తుంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ఇక కంకర చూసుకున్నట్లయితే కంకర అయితే కొనుక్కోవాలి. ప్రజెంట్ టన్ను మార్కెట్లో 2021లో 2,600 అయితే ఉంది ఒక యూనిట్ అనమాట. 20 mm ఇది. అదేవిధంగా 40 mm చూసుకుంటే 2,000 అయితే ఉండడం అయితే జరిగింది. ఈ రేట్లు అయితే ప్రజెంట్ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని పట్టణాలకు సంబంధించి చూద్దాం. విజయవాడ పడమటకు చెందిన సుబ్బారావు 300 గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి నగరపాలక సంస్థ 6 నెలల క్రితం అయితే అనుమతి తీసుకున్నారు. సిమెంటు, ఐరన్, ఇసుక, కంకర తదితర సామాగ్రి ధరలు పెరగడంతో ఆయన తన దగ్గరున్న డబ్బుతో ఇంటి నిర్మాణం చేయలేం అసాధ్యమని భావించి పనులు అయితే ప్రారంభించలేదు. ఇక విశాఖపట్నంలో మద్దిలపాలెంకి చెందిన శంకర్ రెడ్డి 200 గజాల్లో 4 నెలల క్రితం ఇంటి నిర్మాణం ప్రారంభించారు. సిమెంట్, ఐరన్, గ్రావెల్ ధరలు రోజుకు పెరుగుతుండటంతో 40% పనులు పూర్తయ్యాక నిలిపివేశారు. తమ అంచనా కంటే 20%, 30% అదనపు ఖర్చులు అవుతున్నాయని చెప్పేసి తాత్కాలికంగా ఆపేమని చెప్పడం అయితే జరిగింది. ఇవన్నీ చెప్పడం గల కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ టైంలోనే అధిక ధరలు ఉన్న టైంలోనే ఇల్లు అయితే నిర్మాణాలు అయితే స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ లబ్ధిదారులకి చాలా అయితే ఖర్చు అయితే అవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం 1,80,000 మాత్రమే. ఇక సిమెంటు, ఇనుము, కంకర ఇలా భవన నిర్మాణ సామాగ్రి రోజుకు పెరుగుతుండడంతో గృహ నిర్మాణ అంచనా వ్యయం కూడా పెరిగిపోతున్నాయి. అందువల్ల ఇక్కడ ధరలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి ఇల్లు నిర్మించడం చాలా కష్టమే. ఇక 100 గజాల్లో అంటే 900 చదరపు అడుగుల్లో సాదాసీది ఇంటి నిర్మాణానికి సగటున అయ్యే ఖర్చు ఒకసారి మనం చూస్తే సిమెంట్ 53 గ్రేడ్ సిమెంటు 300 బస్తాలు పడతాయి. ఒక్కొక్కటి 380 చూసుకున్న 1,14,000 అయితే అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్లో మోడల్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 90 బస్తాలు మాత్రమే ఇస్తుంది. కంపల్సరీ ఇంకొక 60 నుంచి 70 బస్తాలు అయితే బయట అయితే కొనుక్కోవాలి. ఇక ఐరన్ చూస్తే 100 చదరపు గజాలకు సంబంధించి 3 టన్నులు అయితే పడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ మోడల్ ఇళ్ళ నిర్మాణంలో కనీసం టన్ను అయితే ఐరన్ ఉపయోగిస్తారు. ఇక్కడ మామూలుగా చూస్తే 1.95 లక్షలు అయితే అవుతుంది ఓన్లీ ఐరన్కి. ఇక ఇసుక 20 యూనిట్లు రాష్ట్ర ప్రభుత్వం 20 యూనిట్లు ఇస్తుంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ఇసుక అయితే ఫ్రీగా ఉంటుంది. కాకపోతే ఒక్కో యూనిట్కి ఇక్కడ ఛార్జీ అయితే చాలా ఎక్కువ అవుతాయి. ఛార్జీలు పెట్టుకొని తెచ్చుకోవాలి. ఇక 20 mm కంకర 20 mm కంకర మోడల్ ఇళ్ళకి సంబంధించి 2 యూనిట్లు అయితే పడుతుంది. అంటే 5,000 వరకు పడుతుంది. ఇక 40 mm కంకర చూస్తే ఇది ఒక యూనిట్ అయితే పడవచ్చు. ఇది ఒక 2,000 అనమాట. ఇక పౌల్జీ ఇటుకలు ఫౌండేషన్ కోసం అనమాట. పౌల్జీ ఇటుకలు ఇవి 2,000. ఇక్కడ జనరల్గా దీనికి 2,000 అంటే మోడల్ ఇళ్ళకి సంబంధించి 1,000 అయితే పడతాయి. ఇక మామూలు ఇటుకలు 15,000. ఇక మామూలు మోడల్ హౌస్కి సంబంధించి 7,000 చిల్లర అయితే ఈ మామూలు ఇటుకలు అయితే పడతాయి. అవి ఇక్కడ లెక్కల ప్రకారం చూసుకుంటే
ఒక 35,000 దాకానా. ఇక ప్లంబింగ్ పనులకు సంబంధించి ఒక 30,000 వరకు, ఎలక్ట్రిక్ పనులకు సంబంధించి ఒక అదో 30,000 వరకు, గుమ్మాలు కిటికీలు ఖర్చులకు సంబంధించి ఒక 50,000 వరకు, రంగులకు సంబంధించి ఒక 20,000 వరకు, ముఖ్యంగా లేబర్ ఛార్జీలు ఒక ₹1,00,000 వరకు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 100 చదరపు అడుగుల ఇళ్ళకు సంబంధించి ఇక్కడ 10 లక్షల చిల్లర అయితే అవుతుంది. దీని ప్రకారం చూసుకున్న యావరేజ్గా మోడల్ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి లీస్ట్గా 5 లక్షలు అయితే అవుతుంది. 5 లక్షలు అయితే అంతకన్నా తక్కువ అయితే తగ్గదు. ₹5,00,000 వరకు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1,80,000 మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. మిగిలినవన్నీ కూడా ఇక్కడ లబ్ధిదారులు అందరూ వేసుకొని అయితే కట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మరి ఇంటి నిర్మాణానికి ఖర్చులు అయితే అవుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.